ప్రజాసేవే ధ్యేయంగా పేదల సంక్షేమం కోసం పనిచేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా అన్నారు. ఎన్టీఆర్ బాటలో సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ పనిచేస్తూ పేదల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. అమరావతిని అభివృద్ధి చేసి మన బిడ్డల భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తొలుత ఎన్టీఆర్కు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం 48వ డివిజన్లో టీడీపీ బలోపేతం కోసం కృషి చేసి అమరులైన వారికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం మహిళలకు జాకెట్ ముక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాగుల్ మీరా మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ పరిపాలన చేశారని, ప్రజల ఆరాధ్య దైవంగా నిలిచారని అన్నారు. అదే రీతిలో నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా చక్కటి పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. యువతకు ఉద్యోగాలు, విద్యాభివృద్ధి కోసం మంత్రి నారా లోకేష్ నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. రాజధాని అమరావతి అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. కార్యక్రమంలో పేరాబత్తుల రమణ మరియు శ్రీ శనీశ్వర దేవస్థానం కమిటీ చైర్మన్ గణప రామారావు మాట్లాడుతూ ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాలనే లక్ష్యంతో ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి చంద్రబాబు చక్కగా అమలు చేస్తున్నారని కొనియాడారు. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, తెలుగుదేశం నాయకులు నాగుల్ మీరా, గద్దె అనురాధ సారథ్యంలో తాము తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలుగుదేశంతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమం తెలుగుదేశ లక్ష్యాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తమ్మిన శేఖర్, చొక్కర అప్పారావు, ఉప్పాడి రాము, నవరి మహేష్, కాజా రహతుల్లా, ఎస్కే నుర్మి, పేటేటి రామ్మోహన్, ఎస్కే సుబాని, ఎస్కే కాజా, నెడ్జి రామారావు, రాయన రాజా, పేరాబత్తుల వీరకుమార్, మహిళా నాయకురాళ్లు పేరాబత్తుల రాజేశ్వరి, ఈది పార్వతి, బొంత సీత, వీర్ల రమణమ్మ, ఆర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. బలహీన వర్గాల ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుపుకున్నారు. మహానాడు కూడా ఎప్పుడు లేని విధంగా ఇవాళ నా దేశం నా బాధ్యత అని ఖర్చు తగ్గించాలనేటువంటి లక్ష్యంతో పార్టీ ఆఫీసులో పెట్టినటువంటి లైవ్ను రోజుకు 7 లక్షల మంది వీక్షించారు. ఇది తెలుగుదేశం పార్టీకి గణనీయమైన కార్యకర్తల బలం ఉన్నటువంటి పార్టీ. ఎన్టీ రామారావు గారు నటుడిగా ఆదరించిన ప్రజల కోసం పార్టీ పెట్టి ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయినటువంటి వ్యక్తి. సంక్షేమంలో కానీ, అభివృద్ధిలో కానీ, రాజకీయ అవకాశాల్లో కానీ బలహీన వర్గాలకు నిజమైన రాజకీయ స్వాతంత్రం ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాతే వచ్చింది. ముఖ్యంగా గొప్ప విషయం స్థానిక సంస్థల రిజర్వేషన్. ఇవాళ బలహీన వర్గాల బిడ్డలు కార్పొరేటర్లైనా, పంచాయతీ ప్రెసిడెంట్లైనా, మున్సిపల్ చైర్మన్లైనా, మేయర్లైనా, జడ్పీటీసీలైనా, జిల్లా పరిషత్ చైర్మన్లైనా అది ఆయన తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ల వల్ల. ఆ రిజర్వేషన్లు చంద్రబాబు నాయుడు గారు పెంచారు. 34% చేస్తే జగన్మోహన్ రెడ్డి 24% చేశారు. అంటే దాదాపు 18,000 ప్రభుత్వ పదవుల్లో ఉండవలసినటువంటి వాళ్ళు బీసీ బిడ్డలకు అన్యాయం చేసినటువంటి వ్యక్తి. ఇవాళ బలహీన వర్గాల ఆగ్రహానికి గురై 151 వచ్చినాయి. ఇవాళ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలు తెలుగుదేశం పార్టీకి, కూటమికి, బీజేపీ, తెలుగుదేశం, జనసేన మరి ఈ నాయకత్వాన్ని బలపరిచి 164 సీట్లు ఇచ్చినటువంటి ప్రజల రుణం తీర్చుకునే విధంగా ఈ వయసులో కూడా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా కష్టపడి బిడ్డల భవిష్యత్తు కోసం ఉద్యోగాలు రావాలి, అమరావతి పూర్తయితే తప్ప రాష్ట్రానికి ఆర్థిక అభివృద్ధి జరగాలంటే రాజధాని అభివృద్ధి చెందాలి. ఈ దేశంలో ఏ రాష్ట్రానికైనా రాజధాని ఆదాయంతో ఆ రాష్ట్రాలు నడుస్తాయి. దురదృష్టం ఏంటంటే మనకు రాజధాని లేనటువంటి రాష్ట్రాన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి. అద్భుతమైన రాజధాని ఇవ్వాలి. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మరి పేరాబత్తుల రమణ సీనియర్ నాయకుడు, మరి జిల్లా కార్యదర్శి ఏ కార్యక్రమం చేసినా ఘనంగా చేస్తాడు. ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, అట్లాగే డివిజన్ అధ్యక్షుడు జోగేష్ కానీ, క్లస్టర్ ఇన్ఛార్జ్ ప్రభుదాస్ కానీ ఇవాళ 2 రోజుల నుంచి మహానాడు కార్యక్రమాన్ని 2 డివిజన్లు ఏర్పాటు చేశారు. గణనీయంగా కార్యకర్తలందరూ పాల్గొన్నారు. అందరికీ ధన్యవాదాలు. ఎన్టీ రామారావు గారికి విప్లవ జోహార్లు. మన నందమూరి తారక రామారావు గారి యొక్క 48వ డివిజన్లో మరి ఆయన పుట్టినరోజులు 103 వెళ్ళిపోయి 104 వచ్చింది. ఆ సందర్భంగా ఆయనకి ఈ రోజున పుట్టినరోజు జరపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి
మా అన్నయ్య అయినటువంటి రాష్ట్ర నూరు భాష చైర్మన్ అయినటువంటి మా అన్నయ్య నాగుల మీరా గారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయటం ఆయనకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటాను. అట్లాగే మరి నందమూరి తారక రామారావు గారి యొక్క మరి ఈనాడు మహానాడు కార్యక్రమానికి మరి మన నరేంద్ర మోడీ గారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి ఇంధనము పొదుపు కొరకు ఆయన ఇచ్చినటువంటి పిలుపు మేరకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి నెల్లూరులో పెట్టాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడాను రద్దు చేసుకొని మరి ఆయన పిలుపు మేరకు చేయటం, ఇవాళ మహానాడు కస్టర్ల ద్వారాగా 2 డివిజన్లకు ఒక కస్టర్ చొప్పున ఈ రకంగా పశ్చిమ నియోజకవర్గంలోని 11 కస్టర్లతోటి కార్యక్రమం చేయటం, మరి ఈనాడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంక్షేమ పథకాలను ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు చేసినప్పటికీ మహిళలకు సమాన హక్కులు కల్పించి 2 రూపాయలు కిలో బియ్యం, తినటానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, అలాగే ఉండటానికి ఇల్లు, ఇలాంటి నినాద సంక్షేమ పథకాలు చేసినటువంటి నందమూరి తారక రామారావు గారు ఆయన యొక్క ఆశయాలను కొనయాడుతూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి అదే సంక్షేమ పథకాలను అమలుపరుస్తూ మరి యువనాయకుడైనటువంటి నారా లోకేష్ బాబు గారు మరి తాతకి తగ్గ మనవడుగా, తండ్రికి తగ్గ కొడుకుగా మరి ఈ రోజున అనేక రంగాల సంక్షేమ పథకాలను ఆయన కూడా ప్రవేశపెట్టి మరి మనకి రాష్ట్రానికి కావలసినటువంటి ఉపాధి పథకాలను చేస్తూ మరి యువతకు ఎంతో ఉత్సాహంగా యువతకు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి, వారందరికీ కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి కూడా వారికి అందరికీ కూడాను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో 48వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, జిల్లా సెక్రటరీ పేరాపట్ల రమణాగారి ఆధ్వర్యంలో ఈ రోజున ఎన్టీ రామారావు గారి 103వ జయంతి జరిపారు. ఈ కార్యక్రమానికి నూరు భాష చైర్మన్ శ్రీ నాగుల మీరా గారు, సీనియర్ నాయకులు నాగుల మీరా గారు ఈ కార్యక్రమంలో పాల్గొని మహిళలందరికీ కూడా జాకెట్ ముక్కలు పంచిపెట్టారు. ఈ రకంగా చూడాలంటే మహానాడు అనేది 44 మహానాడు అనేది చాలా గొప్ప కార్యక్రమం మన తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కానీ ప్రజలు కానీ మహానాడులో ఏం తీర్మానాలు చేస్తారు, ఎలాగొంటే భవిష్యత్తు ఏవి చేస్తారని అందరూ అబ్జర్వ్ చేస్తుంటారు. అదేవిధంగా అపోజిషన్ పార్టీలు కూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో రానున్న రోజుల్లో అని చేశారు. ఆ భాగంగా ఈ రోజున మన మహానాడులో అనేక తీర్మానాలు ఆమోదించారు. స్త్రీశక్తి ద్వారా మన రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని, అదేవిధంగా ఇప్పుడు దాకా మనం మెరుగైన సంక్షేమ పథకాలు కొనసాగిస్తాం, అంతకన్నా ఇంకా మెరుగైన సంక్షేమ పథకాలు ఎలా కొనసాగించాలి దాని గురించి చర్చ చాలా బాగా జరిగింది. ఆ కార్యక్రమంలో ఎన్నో రకాల మనుషులు, అట్టడుగున జనాలు కూడా పాల్గొని, అంటే అట్టడుగున కార్యకర్త అధినేతల పద్ధతిలో ఈ రోజున మహానాడు జరిగింది. ఆ కార్యక్రమం